సోనా గార్డెన్. హాయ్ యోస్, వెల్కమ్ టు సోనా గార్డెన్. ఈరోజు మేము సరదాగా బయటకు వచ్చి ఏ పొలం గట్టు దగ్గర చక్కగా లంచ్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. ఎలాగో మళ్ళీ విజయవాడ ఇవన్నీ ప్రయాణాలు ఉన్నాయి కాబట్టి అసలు సరదాగా వద్దాం అనుకున్నాం. తర్వాత మేము బయటికి ఊరు వెళ్ళే పని కూడా ఉంది కాబట్టి లంచ్ సరదాగా మా ఇంటి వెనకాల అన్ని పొలాలే ఉంటాయి. సో ఆ పొలాలు సైట్ సీయింగ్ చూసుకుంటూ వెళ్ళి ఏదైనా తోటలోనో పొలంలోనో లంచ్ చేద్దాము సరదాగా అని చెప్పేసి చిన్న పిక్నిక్లా ప్లాన్ చేద్దామని చెప్పేసి వచ్చాము. సో ఇక్కడ మా చుట్టాలు ఉన్నారు. సో వాళ్ళది ఒక కొబ్బరి తోట ఉందంట. సో అక్కడ లంచ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. పొలాలు చూసుకుంటూ వచ్చి ఆ వీడియో చూద్దాం. తండ్రి కూతుళ్ళు మంచి జోష్ మీద ఉన్నారు ఈరోజు. బయటకు పొలంలోకి వెళ్ళి సరదాగా తిందాం అనుకున్నాము. అందుకే నార్మల్గా నేనేం స్పెషల్గా ఏమి వండలేదు, రోజు వండుకునేది. రైస్ పెట్టాను అండ్ తాలింపు పప్పు చేశాను. సో సాయిబాబు వాళ్ళ ఇంటి నుంచి మాకు చేపల వేపుడు, చేపల పులుసు వచ్చాయి. సో అవన్నీ పెట్టేసుకొని కొన్ని ఫ్రూట్స్, పెరుగు ఇవన్నీ నార్మల్గా భోజనం ఎలా ఉంటుందో అలాగే పెట్టుకున్నాం. స్పెషల్గా ఏం చేసుకోలేదు, ఎందుకంటే ఇది ప్రీ ప్లాన్డ్గా చేసుకుంది కాదు. సో తను ఇంటి దగ్గర ఉన్నాడు కాబట్టి పాపతో సరదాగా బయటకు వెళ్ళి తిందాము, అలాగా పొలాలు ఉన్నాయి కదా సరదాగా బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాము. ఇంక వీళ్ళిద్దరూ ఆడుకుంటూ బయటకు వెళ్ళిపోయారు. అన్నీ సర్దుకోవడం చేసుకోవడం అంతా నేనే అయిపోయింది. ఏదోలాగా త్వరగా అయిపోయింది, ఎందుకంటే మాకు కూర బయట నుంచి వస్తుంది కాబట్టి. హంసి అమ్మ త్వరగా రామ్మ అని చెప్పేసి వెళ్దాము అని దానికి ఆనందం అనమాట. మా ఆయన బయట ఫోన్లో బాగా బిజీగా ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నా? ఎట్టకేలకు ముగ్గురు బయలుదేరాం. అనుకున్న గంటకి మొత్తం ముగించుకొని. మా ఆయనకి ముందే కోపం ఎక్కువ, ప్రతిదానికి విసుక్కుంటూ ఉంటారు. అయినా ఓకే, ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి బండి కావాలంటే చచ్చినట్టు మమ్మల్ని తీసుకెళ్లాల్సిందే. ఇంటి చుట్టూ పొలాలే ఉంటాయి, తీరా చూస్తే అన్ని వరపొలాలు ఉన్నాయి. ఎక్కడ కూర్చొని తినాలో తెలియట్లేదు. అంకుల్ వాళ్ళది ఒక తోట ఉంటుంది. సో ఆ తోటకి వెళ్దాం అనుకున్నాము. సో అక్కడ పాపయ చెట్లు మొత్తం అన్నీ తీసేసి మొత్తం కొత్త మొక్కలు వేయడానికి క్లీన్ చేస్తున్నారనమాట. ఇంకా అయ్యో అనుకున్నది అవ్వలేదు అని అనుకున్నాం. ఒకవైపు అంతా ఇల్లులు ఉంటాయి, ఒకవైపు అంతా పొలాలు ఉంటాయి. సో మామిడి తోటలు ఇప్పుడు పిందెలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఎలో చెయ్యరు, మొత్తం అంతా క్లోజ్ చేస్తారు. సో ఎక్కడ తినాలి అంటే ఇవన్నీ పొలాలే కదా, వెళ్దామని మా ఆయన అలా డ్రైవ్ చేస్తూనే ఉన్నారు. వెళ్ళిపోతూనే ఉన్నాం కానీ ఎక్కడ తినాలో అర్థం కావట్లేదు. అయ్యా అనవసరంగా వచ్చాం అనుకునే లోపల దారిలో మా అత్తయ్య గారు వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇల్లు అంట అక్కడ. వాళ్ళు మమ్మల్ని చూసి ఆపారు, ఏంటి ఇలా వెళ్తున్నారని చెప్పేసి. సో వాళ్ళని కలిసి వెళ్దామని చెప్పేసి పాపని తీసుకొని ఇంకా వాళ్ళతో మాట్లాడితే వెళ్ళాము. అక్కడ కొబ్బరి తోట ఉంది, అక్కడికి వెళ్దాం అనుకున్నాం. ఇంతకీ చూస్తే మా అత్తగారు వాళ్ళ బాబాయి వాళ్ళ మామగారు తోటేనంటది. సో సరేలే మనకి ప్లేస్ దొరికేసిందని చెప్పేసి హంసి ఎలాగో చుట్టాలింటికి వచ్చామేమో అనుకుంటుంది. టాటా చెప్పాం, టాటాలు చెప్తాం. అరుపులకే ఇది అయిపోతుంది. అరుపులు కేకలు బాబోయ్. తాతకి పెట్టమ్మా, తాతకి. మరి పెళ్లి చేసుకుంటానే దానివి. వద్దంటే బర్రూపుతుంది. ఇంకా తర్వాత సరే పొలానికి వెళ్దాము, లంచ్కి టైం అవుతుంది కదా అని చెప్పేసి అందరము బయలుదేరాము. మా హంసి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటుంది. సో అందరం కలిసి పొలం బాట పట్టాం. అసలు అనుకోకుండా చుట్టాలు కనిపించారు అనమాట. మేము ఎక్కడికి వెళ్ళాలి ఏంటి, మేము అనుకున్న తోట క్లోజ్ చేసేసారు అది మొక్కలు వేయడానికి. ఇప్పుడు మిగతా మామిడి తోటలేమో పూత స్టార్ట్ అయినాయి, లోపలికి అవ్వదు.
సో ఏం చేయాలని చెప్పేసి అనుకునే లోపల అనుకోకుండా మా చుట్టాలే కనిపించారు. సో మేము చూసిన కొబ్బరి తోట కూడా మాకు తెలిసిన వాళ్ళది అవ్వడం కూడా అనుకోకుండా కోయిన్సిడెన్స్. సో ఇంకా మేము పెట్టుకున్న క్యారేజ్ పట్టుకొని చక్కగా వెళ్ళాము. వీళ్ళు మంగళవారం ఆ రోజు అయితే మా వాళ్ళు నాన్ వెజ్ తినరంట. సో వాళ్ళు సరదాగా వస్తామని చెప్పేసి వచ్చారు. యాక్చువల్లీ టిఫిన్స్ ప్రిపేర్ చేస్తాం అన్నారా, లేదండి ఇలా లంచ్ తెచ్చుకున్నాము అని చెప్పాము ఆంటీ వాళ్ళతో. సో మేము చూసిన కొబ్బరి తోట ఇదే. మేము దూరం నుంచి ఓకే చెట్లు ఉన్నాయి, చల్లగా ఉంటుంది నీడగా అని చెప్పేసి ఒకటే అనుకున్నాము. కానీ లోపలికి వెళ్ళేసరికి చుట్టూ చేపల చెరువులు ఉన్నాయి. చేపల చెరువు దగ్గర కొంగలు అంతా బాగుందన్నమాట. ప్రశాంతంగా ఉంది అండ్ బాగుంది. ఇలా కొన్ని కొబ్బరి తోటలు అట్లా చెట్లు అంటే కొన్ని భయమేస్తుంది అనమాట. సో అట్లా లేదు, కానీ వెళ్ళగానే అక్కడ కొబ్బరివి మట్టలు పడిపోయి ఉన్నాయి. సో ఇక్కడ ఏమన్నా పాములు ఉంటాయా, అట్లా నెరలు ఉన్నాయి అని చెప్పేసి ఒక రకమైన టెన్షన్. ఎందుకంటే చేపల చెరువు దగ్గర పాములు కూడా ఉంటాయి కొంగలతో పాటు. కొంగలు వాటిని తినడానికి వస్తాయి, ఇవి కూడా ఉంటాయి. అలా డౌట్ పడుతూనే వెళ్తున్నాము చూస్తూ. బాగుంది అని అనుకున్నాము. అక్కడ ఒక చింత చెట్టు ఉంది. సో అక్కడ చూడండి, అక్కడ కాపలా కాసే వాళ్ళ కోసం ఆ కర్రలతోనే ఒక మంచంలాగా అక్కడ తయారు చేశారు. దాన్ని ఏదో అంటారు, ఏదో పేరు చెప్పారు, అది పేరు మర్చిపోయాను నేను. మంచి ఏదో సంథింగ్ అంటారు. మీరు అక్కడికి వెళ్ళి మా ఆయన కొబ్బరి మట్ట కలిగేసరికి దాని నుంచి ఒక పెద్ద పాము వచ్చింది. దేవుడా అనుకున్నాం. ఇంకా పాము అంట ఇలా బాగుంది, నేను అదే చెప్తున్నాను. చేపల పులుసుని ఫ్రై మీ అమ్మ ఎలాంటి పనులు చేస్తుంది. ఎప్పుడో ఒకసారి వస్తా వచ్చిన సరదా బయట కావాలి. ఏంటిది పప్పు, ఏంటిది పప్పు తాలింపు పెట్టేసాను నేను. తాలింపు పెట్టేసి కూర ఏమి తెప్పిద్దాం అనే లోపల మా అత్తగారు కూర ఉంది. కలిపేనా వేరే వేరే. ఆహా, మేము ఇక్కడికి వచ్చాం కదా, విజయవాడ వెళ్ళిపోదామని ఆ ఇల్లు తీసుకున్నారు. మీ అమ్మ ఇంటికి వచ్చారా? ఇంటి దగ్గర సామాన్లన్నీ సర్దేసి అక్కడ పెట్టేసి ఇక్కడ ఇల్లు. మీ అబ్బాయికి ఇంకా అవ్వలేదు, ఒక 3 నెలలు మీరు వచ్చాం కదా. ఏంటంసి బవ్వా బవ్వా బవ్వ వచ్చిందా? మీరేమో కొంచెం ట్రై చేయొచ్చు. చూస్తున్నారా? యాడ్ నుంచి చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళు కూడా తీసిండ్రా సరే. మాకు మా చుట్టాలు కనిపించారు కాబట్టి మాకు మొత్తం అన్నీ సెట్ చేసేసి వాళ్ళు వెళ్ళారు. లంచ్ చేయండి అమ్మా అని చెప్పేసి. సో లంచ్ చేశాక మళ్ళీ ఇంకో వేరే చుట్టాలు ఉన్నారంట, వాళ్ళకి కూడా కలిసి వెళ్ళాలని చెప్పారు. సో మేము లంచ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి మొత్తం అన్నీ సర్దుకున్నాము. భోజనం చేసాక ఇది కానీ ముందు తాగతావా? ఇలా అంటే అసలుకేం తక్కువ లేదు. ఎదురుకుంటే ఇల్లు ఎవరికి వెళ్ళగానే ఎవరి నుంచి వెళ్తుంది కరెక్ట్గా ఒక అడుగు మిస్. మన్ని బండ హంసి అంగు ఎంగి చెడు ఒడుతు చెడు గుర్తున్నట్టు అట్లాగా అనిపిస్తుంది అనమాట. చేప పిల్లలు యాక్చువల్లీ. వేసాను కదా, చాలు
చాలా చాలా కొంచెం వేసుకో కొంచెం వేసుకో మా వాళ్ళు కార్తీక మాసాలు ఎక్కడికైనా వెళ్దా ఉంటే రారు. పోనీ ఇలా సరదాగా మనం వెళ్ళిపోతే రండాలంటే మనం వెళ్ళిపోతే ఏం బాగుంటుంది అంటున్నారు. వద్దనకూడదు, వేసినవి తినాలా. బయటకు వచ్చినప్పుడు అన్నీ కొంచెం కొంత ఏదో అలాగా చూడాల. చండాలం అయిపోద్ది ఇప్పుడు. మరి ఒక ముద్ద తిని మరి తింటున్నట్టు పెట్టాలి కదా నేను. అయితే తినొచ్చు ముద్ద తినప్పుడు తీయడానికి ఎవరండి ఒక ముద్ద తిను. ఏంటి ఏం తీయాలమ్మా? తినడానికి సిగ్గుపడిపోతున్నాడు అంట. ఏ ఉన్నానా? ఏం కావాలి మరి? అటువంటి తింటావా? ఇవి తింటావా? అన్నం వదిలేసి తింటావా తల్లి? అదా ఆవా ఆవు చీ అంటే వెళ్తుంది, కుక్క అయితే వెళ్తుంది. ఆవు ప్లేస్లోకి మనం వచ్చాం. ఆవు ఇక్కడే ఉంటుంది. ఆవు తాత తినిపించు. ఆమె తినిపించు తాతకి. ఆమె పెట్టు తాతకి. అయిపోయిందంట. ప్రకృతిలో తినాలని సంతోషంగా వెళ్ళాం, కానీ అక్కడ పాము కనిపించేసరికి కొంచెం కంగారైంది. ఎలా అయితేనే క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఆ చెట్లని పెళ్ళినా కుక్కనే వద్దా ఏ పెడుతుందా? హంసి కూర్చుందే కానీ అమ్మ కొంగలు ఈ కుక్కలు అన్ని వాటిని చూస్తూ అరుస్తూనే ఉంది. చేపల పులుసు చాలా చాలా బాగుంది. అసలు మేము భయపడ్డ తీయడానికి ఆయిల్ అయిపోతుందని అన్ని కవర్లు కట్టి తీసుకొచ్చాను. కలర్ అయితే అదిరిపోయింది మరి. సో వేసుకున్నాము. సో భోజనం తిందాము అని స్టార్ట్ చేసాము. హంసి అయితే దాని ప్లేట్ అది వద్దని చెప్పేసి శనగలు తింటా కూర్చుంది. నేను తిన్న తర్వాత హంసికి ఇంక తినిపించాలి. ఏంటి ఈలోపు పొలం చూసుకుని ఆయన వచ్చారు. సో ఆ మంచం మీదే అక్కడ ఉంటారనమాట. సో ఆయన వచ్చి ఆయన పని చూసుకున్నారు అంకుల్. సో మేము తింటా ఉన్నాము. పెరిపేట అని నాకే 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 అమ్మ చేయి నాకే. ఇంకా ఇది అసలైన టాస్క్, హంసికి అన్నం తినిపించడం. నరకం చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏమో నడుస్తూ తినిపించాలంటే భయం. ఏదో కొంచెమే తిన్నది అనుకోండి, నాన్న కొంగలు అనేసరికి వాళ్ళ నాన్న కొంగలను చూపిద్దామని చెప్పేసి అతి కష్టం మీద ఎత్తుకొని తీసుకెళ్లారు. ఇంకా సర్దుకోవడం నా పని. ఇంకా వాళ్ళు అలా సైట్ సీయింగ్కి వెళ్ళి వస్తుంటే నేను సర్దుకుని వచ్చాను. తర్వాత హంసి వచ్చి నాకు హెల్ప్ చేసింది. వాటర్ బాటిల్. వెరీ గుడ్. అబ్బాబా అబ్బాబా అయ్య బాబోయ్ అయ్య బాబోయ్. థ్యాంక్ యూ. చిట్టి చిలకమ్మ తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుటుక్కు మింగావా. జానీ జానీ ఈటింగ్ షుగర్? నో పాపా. గుర్రు పిట్ట తుర్రుమన్నది,
పడమటింటి కాపురం చెయ్యనన్నది అలా ఫేస్ ఫీలింగ్ గుర్రు పెట్ట తుర్రుమన్నది. పడమటింటి కాపురం చెయ్యనన్నది. అత్త తెచ్చిన మల్లెపూలు ముడవనన్నది. మామ తెచ్చిన కొత్త కోక చుట్టనన్నది. మొగుడి చేత మొట్టికాయ తింటానన్నది. మొగుడి చేత మొట్టికాయ తింటానన్నది. కాయ తింటున్నది. న్యామ్ 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 న్యామ్. దాన్ని చూసి కొంటే కృష్ణ ఏడిపించెను. ఎలాంటిది ఏడిపించెను? యా అన్ని గుర్తు పిల్లకాయ విసిరే డామ్. ఇంకా హంసి ఆ తర్వాత అమ్మ బౌ చూస్తుంది, బౌ బౌ అని చెప్పేసి అరుస్తుంది. సో మాదంతా అయిపోయింది, ఇవన్నీ సర్దేసుకున్నాము. ఆ బౌకి పెట్టమ్మా అంటుంది, కానీ దానికి పెట్టడం ఇష్టం, కానీ దాని దగ్గరికి వెళ్ళడానికి చాలా భయం. దూరం నుంచి అది వస్తున్నప్పుడు అరిచేసి ఏడ్చేసింది, కానీ దగ్గరికి వద్దామంటే చాలా భయం అనమాట. దూరం నుంచే చూస్తుంది, పెట్టమని అడుగుతుంది. కానీ ఈలోపు తింటుంటే అమ్మమ్మ కావుకు పెట్టు అని చెప్పింది. ఆ కాకేమో రావట్లేదు, వేరుగా పెట్టాము. అమ్మ చూడు బౌ తింటుంది, బౌ తింటుంది కదా అని చెప్పేసి అంటూ కూర్చుంది. తిను బొబ్బోయా వెళ్ళొస్తున్నా. బాయ్ కాకి, బాయ్ బాయ్ అంట. ఇంకా తర్వాత సరదాగా చెరువు దగ్గరికి ఒకసారి వెళ్ళాను. ఆ చెరువు దగ్గర కొంగలు ఇవన్నీ చేప పిల్లలు చిన్నవి అనుకుంటాను. సో చెరువులో ఇలా అస్తమానం కదలికలు ఉన్నాయి, లోపల పిల్లలు కదులుతున్నప్పుడు అట్లా ఉంటుంది. సో చూసాము. చుట్టూ ఇలా ఉన్నప్పుడు అక్కడికి పందులు వచ్చాయండి. నేను మామూలుగా ఇవి చేను కదా, మేయడానికి అట్లా వస్తాయి కదా అని చెప్పేసి అన్నాను. ఈలోపు హంసి వాళ్ళు గట్టిగా అరుస్తున్నారు. గట్టిగా అరిచేసరికి అవి సడన్గా చెప్పేసి అక్కడి నుంచి అరిచేసాయి, అక్కడ పరిగెట్టేసాయి. సో అవి పరిగెట్టేసరికి ఇవన్నీ కూడా ఒక్కసారిగా బెదిరిపోయాయి అన్నమాట. నేను దగ్గరికి వెళ్ళి తీసినాను, నాకు భయం వేసింది. అట్లా అమ్మ మా దగ్గరికి వచ్చేసాను, ఏంటి అనవసరంగా వచ్చిండ్రో బాబు ఇంత దగ్గరికి అని చెప్పేసి. కొంగలు కూడా ఈ మధ్య అసలు ఎక్కడ కనిపించట్లేదు కదా, ఇలా చెరువులు అట్లాంటి చోట. బయట అసలు పక్షులే రేర్, అసలు కనిపించట్లేదు. వీళ్ళు త్వరగా రా అని అరిచారు. బాగుందనా? ఆ డ్రెస్ ఉతకలాగా అవ్వాలి నాకు. లోపల అంత అయిపోయింది, బయలుదేరదాం అనేసరికి ఆ కుక్క కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తుంది. అయ్యి బాబు ఏంటి కుక్క ఇలా చేస్తుంది, చేప ముళ్ళు ఏమన్నా గొంతులో ఉండిపోయిందా, నాకు చాలా టెన్షన్ వచ్చింది. ఏంటి ఇలా చేస్తుందని సరే హంసి కూడా అమ్మమ్మ కుక్క ఏంటమ్మా అలా చేస్తుందని చాలా భయం వేసిందండి మాకు. ఏంటిది ఇలా చేస్తుంది అనేసరికి అది మామూలుగా అలా నార్మల్గా మళ్ళీ తర్వాత నచ్చింది. ఓర్ని అందరూ నన్ను భయపెట్టేవాళ్ళేరా బాబు అనుకున్నాను నేను. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరాము. తర్వాత మా చుట్టాలు వాళ్ళ ఇంటికి, తాతయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళ మామగారి ఇంటికి వెళ్దామని చెప్పేసి తాతయ్య అన్నారు. సరే అక్కడి నుంచి హంసిని తీసుకొని ఇంకా మేము బయలుదేరాం అనమాట. వాళ్ళ మామగారు వాళ్ళ కోడలికి బాబు పుట్టాడు. సో ఆ బాబుని చూద్దామని చెప్పేసి బయలుదేరాం మా ఇంటికి. వెళ్ళేసరికి అక్కడ అందరూ ఉన్నారు. వీడే ఆ బొడ్డోడు అనమాట. వీడు ఎవరు ఎత్తుకున్నా సరే వచ్చేస్తున్నాడు. మరీ అంత ఎక్కువగా పేచి ఏం పెట్టట్లేదు. మా సాయిబాబా పిలిచిన వెంటనే కూడా వాడు వెళ్ళిపోయాడు. సో అందరం కూడా వాడిని ముద్దాడుతున్నాం. హంసికి టెన్షన్, అందరూ వాడిని ఎత్తేసుకుంటున్నారు అని చెప్పేసి ఇంకెత్తుకొనివ్వట్లేదు అనమాట. ఏడ్చేస్తుంది వాడిని ఎత్తుకున్నప్పుడు. అమ్మ నన్ను ఎత్తుకొని చెప్పేసి ఏడుపు స్టార్ట్ చేసింది. ఇంకా తమ్ముడిని తీసుకెళ్ళిపోదాం అని వాడిని ఎత్తుకునేసరికి బాగా టెన్షన్ పడింది హంసి. ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పి లేట్ అవుతుందని చెప్పేసి మా ఆయన వెళ్ళాలి, లేట్ అవుతుంది కాబట్టి అందరికీ చెప్పి బయటకు వచ్చాం. ఇంకేముందండి, అయిపోయింది గార్డెన్ పార్టీ. సరదాగా ఇంట్లో తినేది అలా బయటకు వెళ్ళాము. అనుకోకుండా చుట్టాలు కూడా కలిసారు, వాళ్ళని కూడా పలకరించి వచ్చినట్లయింది. హంసి కూడా సో హ్యాపీ, నేను కూడా ఇంకా హ్యాపీ. హాయ్, చూసారు కదా, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సోనా గార్డెన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ మీరు కామెంట్ కూడా చేయండి. ఓకేనా? కీప్ వాచింగ్.